నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగానికి అధినాయకుడు, ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడు. పిలిచిన పలికే దైవంగా ఇంటింటి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. అందుకే అన్నమయ్య ఎక్కసమగు నీ నామము ఎల సులభము ఫలమధికము అని సంకీర్తన చేశాడు. తిరుమల నుండి తరలి వచ్చి స్వామి తన భక్తుల సమక్షంలో అర్చావతారమూర్తిగా ఆవిష్కారమైన పరమ పునీత సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరు క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం రండి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని కాళ్లకూరులో శ్రీ భూనీళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం 4.5 శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఎందరో రాజులు, సామంతులు, దండనాథులు, భూస్వాములు ఈ స్వామిని సేవించుకుని భూరి విరాళాలు సమర్పించుకుని తరించారు. ఇంతటి విఖ్యాతి ఉన్న ఈ ఆలయం మన రాష్ట్రంలోని అతి ప్రాచీనమైన వెంకటేశ్వర ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. జల సిరులతో, పాడి పంటల సిరులతో పోటెత్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో చరిత్ర ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ పరంపరలోనిదే కాళ్లకూరు శ్రీ భూనీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. గత చరిత్ర వైభవానికి సమున్నత తార్కాణంగా కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అలరారుతోంది. ప్రధాన ఆలయ ఆవరణ ముంగిట 2 అంతస్తుల మహారాజ గోపురం విలసిల్లుతోంది. దీనిపై పంచ కలశాలుంటాయి. గోపురంపై పలు దేవతామూర్తులు, ఆకర్షణీయమైన శిల్పాకృతులు, నగిషీలు తీర్చిదిద్ది ఉంటాయి. గోపురానికి ఇరువైపులా వర్ణరంజితంగా జయ విజయుల శిల్పాకృతులు తేజరిల్లుతున్నాయి. గోపుర ప్రవేశద్వారంపై శ్రీ భూనీళా సమేత వెంకటేశ్వర స్వామి దివ్య ప్రతిమలు భక్తజన రంజకంగా భాసిల్లుతున్నాయి. రాజగోపురాన్ని ఆనుకునే ఆలయం చుట్టూ ప్రాకార మంటపం ఉంటుంది. ఆలయ గోపురం అంబరాన్ని తాకుతుందా అన్నట్టుగా గోచరమవుతుంది. విశాలంగా పరుచుకున్న నీలాకాశం ఆహ్లాదకరంగా ఉంటుంది. మరోవైపు ఆకాశ రూపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరుని మామగారైన ఆకాశరాజు తన అల్లుడి వైభవాన్ని చూసి మురిసిపోతున్నాడన్న భావన మనసులో మెదలుతుంది. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక భావ పరంపరలతో భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తారు. ముందుగా ధ్వజస్తంభానికి ప్రణమిల్లి ప్రదక్షిణాదులు పూర్తి కావిస్తారు.